చీచీ ఆటలు కూడు పెడతాయా? ఆ రాముని చూడు ఐఐటి క్రాక్ చేశాడు. ఇప్పుడు పెద్ద ఎంఎన్సి కంపెనీలో 5 అంకెల జీతం తెచ్చుకుంటున్నాడు అని ఓ తండ్రి. ఆడపిల్లవి మగరాయిళ్ళ ఆ ఆటలేంటి? బుద్ధిగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తే కట్నాలు తగ్గుతాయి అని ఓ తల్లి. సార్, మీ పిల్లాడు బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎప్పుడు ఆటలంటూ గ్రౌండ్కి పరిగెత్తుతున్నాడు. మీ పిల్లాడికి మార్కులు తగ్గితే మమ్మల్ని అడగొద్దు అని ఓ మాస్టర్ అంటూ ఉంటే, స్పోర్ట్స్లో భారతదేశానికి మెడల్స్ ఎక్కడి నుండి వస్తాయి? పొద్దుటి నుంచి రాత్రి దాకా పిల్లలను పుస్తకాల పురుగుల్లా మార్చడం మంచికా చెడుకా? పేరెంట్స్ పిల్లల్లోని క్రీడా స్ఫూర్తిని సపోర్ట్ చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి చూద్దాం ఈ వీడియోలో. పిల్లలు పుట్టగానే డాక్టర్నో ఇంజనీర్నో చేద్దాం అనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. అలా చేస్తేనే తమ పిల్లలు జీవితాల్లో సెటిల్ అవుతారు, ఫ్యూచర్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోవడంలో అస్సలు తప్పులేదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి అంటే ప్రతి క్షణం పుస్తకాలతో పోటీ పడాలి. కానీ ఇక్కడ ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు. పుస్తకాలు చదివితే మాత్రమే కాదు, స్పోర్ట్స్ ఆడితే కూడా పిల్లలు ప్రయోజకులు అవుతారు. స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కు ఎంతో కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని. అమెరికాలో ఉన్న తెలుగు ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే, భారతీయ నృత్య రీతులు సంగీతంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహం అనే చెప్పాలి. పెద్దలు మార్గనిర్దేశకం చేస్తే పిల్లలు ఏ రంగంలో అయినా రాణిస్తారు అనడానికి ఇదో ఉదాహరణ. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే పిల్లలు ఏదైనా సాధిస్తారు అని ఒక టెండూల్కర్, ఒక ధోని క్రికెట్ లో ప్రూవ్ చేస్తే, కొడుకు ప్రపంచ చెస్ ఛాంపియన్ కావడం కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టిన ఓ తండ్రి, కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియన్ కావడం కోసం వెంట నడిచిన ఓ తండ్రి, తానే గురువై కూతుళ్లను రెజ్లింగ్ ఛాంపియన్స్ గా మార్చిన ఓ తండ్రి ఉండడం బోలెడు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయి. దొమ్మరాజు గుకేష్ వయసు 18 ఏళ్లు. ఇప్పుడు అతను ప్రపంచ చెస్ ఛాంపియన్. తండ్రి రజనీకాంత్, ఈయన ఈఎన్టీ డాక్టర్, తల్లి పద్మకుమారి మైక్రోబయాలజిస్ట్. గుకేష్ ఈ ఛాంపియన్షిప్ సాధించడంలో ఆయన పేరెంట్స్ పాత్ర ఏంటి? గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ కావడం వెనుక 10 ఏళ్ల శ్రమ ఉంది. కొడుకును ఛాంపియన్ చేయడానికి తండ్రి డాక్టర్ గా ప్రాక్టీస్ మానేసి కొడుకుతో పాటు తిరుగుతూ ఉండడం, తల్లి జీతంతో ఇంటిని నెట్టుకొస్తూ కొడుకు కలలను నిజం చేయడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ర్యాంకుల కోసం, మార్కుల కోసం ఆ తల్లిదండ్రులు పట్టుబట్టి ఉంటే ప్రపంచ చెస్ వేదికపై ఈ భారత యువ తేజం కీర్తి పతాకం ఎగరవేసేవాడే కాదు. పివి సింధు బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఎన్నో అద్భుతాలు, రికార్డులు సాధించింది. ఆమెకు సపోర్ట్ ఆమె తండ్రి రమణ. మారేడుపల్లి ఇంటి నుంచి గచ్చిబౌలిలోని బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రతిరోజు 3:30 ప్రాంతంలో 30 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా చేశారు ఆయన. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఆమె ప్రతి విజయంలోనూ తన పాత్ర పోషించారు ఆయన. మహావీర్ సింగ్ ఫోగట్ కూతుర్లైన గీతా ఫోగట్, బబితా కుమారిలను రెజ్లింగ్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన మహా తండ్రి. ఆయన సేవలకు భారత ప్రభుత్వం సలాం చేసి ఆయనకు ద్రోణాచార్య అవార్డు కూడా అందించింది. ఆయన ఎన్నో అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా నిలిచారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను మొగ్గలోనే గుర్తించి కావలసిన సపోర్ట్ అందిస్తే ఎన్నో మెడల్స్, మరెన్నో గౌరవాలు మన దేశానికి అందుతాయి. పేరెంట్స్ లో ఈ మార్పు వచ్చినప్పుడే క్రీడలో భారతదేశ పతాకం మరింత ఎత్తులో ఎగురుతుంది.